హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2026 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ పర్టికులర్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్స్లలో ఏమేమి మిస్టేక్స్ చేశారు, ఇప్పుడు ఏమేమి చేంజెస్ చేశారు, వాటిని మనం మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలనేది చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. సో దాదాపు మనకు 4000+ మెంబర్స్తో, అంటే ఆస్పిరెంట్స్, నీట్ పీజీ ఆస్పిరెంట్స్తో ఆ గ్రూప్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్ నుంచి ఎండింగ్ మీరు కౌన్సిలింగ్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఏ డౌట్ ఉన్నా డిస్కస్ చేయడానికి ఆ గ్రూప్ యూజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్ నుండి చూడండి, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. సో ప్రతి పాయింట్ని చెప్తాను. మీరు పేరెంట్ అయినా, మీరు ఆస్పిరెంట్ అయినా మిస్టేక్స్ లేకుండా ఈ అప్లికేషన్ చేయండి. చాలా చేంజెస్ అయితే చేయడం జరిగింది. మనం అప్లికేషన్లోకి వెళ్ళే ముందు వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కమెంట్ సెక్షన్లో మీరు ఏపీనా, తెలంగాణ, డ్రాపరా అండ్ ఫ్రెషరా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు విజన్ అప్డేట్ నుంచి మా దగ్గర ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంది. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ ఫర్ వెబ్సైట్ యాక్సెస్ అయితే మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. సో ఎందుకు చెప్తున్నాను చూడడానికి ట్రై చేయండి. మీరు ఎగ్జామినేషన్లోకి వెళ్ళి మార్క్స్ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత ర్యాంక్ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, అండ్ కట్ ఆఫ్ కౌన్సిలింగ్ అనలైజ్ చేసి మీకు ఏ బ్రాంచ్ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానికోసమే ఈ వెబ్సైట్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ వెబ్సైట్ యాక్సెస్ ఉందనుకోండి, మీకు కౌన్సిలింగ్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీ పైన ఎంతమంది ఉన్నారు, మీ క్యాస్ట్ వైజ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఏ బ్రాంచ్ వచ్చింది చూసుకోవచ్చు. ఒక్కసారి నేను చూపిస్తాను. యాక్సెస్ ఉన్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలంగాణకు సంబంధించి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ కూడా ఇలానే ఉంటుంది, అండ్ ఆల్ ఇండియా కోటా డేటా కూడా ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటే మీరు 2025 ఎప్పుడైనా కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయాల్సి వస్తుంది. నీట్ పీజీ, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ మెడిసిన్ అనుకుంటా ఉన్నాను. సో జనరల్ మెడిసిన్ అనుకుని రౌండ్ 3 కానీ రౌండ్ 4 వరకు అనుకుంటున్నాను. అండ్ నేను ఏమనుకుంటున్నానంటే, నాకు గాంధీ మెడికల్ కాలేజ్లో కానీ లేకపోతే జనరల్ మెడిసిన్ అంటే నాకు వస్తుందా రాదా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. నాన్ సర్వీస్ క్యాండిడేట్ అండ్ క్యాస్ట్ ఆల్ క్యాస్ట్ అనుకుంటున్నా, లేదంటే నేను ఓపెన్ క్యాండిడేట్ని అనుకుంటున్నా. ఓపెన్ క్యాండిడేట్కి అసలు నాకు సీట్ వస్తుందా లేదా చూసుకోవాలి. సో ఈ కట్ ఆఫ్ అనేది మనం ముందుగా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మనం ఎంత ర్యాంక్ తెచ్చుకోగలిగితే మనకు సీట్ వస్తుందని తెలుస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకు మినిమం ర్యాంక్ ఏంటి, మాక్సిమం ర్యాంక్ ఏంటి. ఓపెన్లో జనరల్ మెడిసిన్లో మనకు ఎంతవరకు కట్ ఆఫ్ అయింది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. మినిమం ర్యాంక్ ఎక్కడ స్టార్ట్ అయింది, 478 దగ్గర స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా కోటా మార్క్స్తో సంబంధం లేదండి ఎప్పుడు కూడా నీట్ పీజీలో, ఓకేనా. లాస్ట్ ఇయర్ వరకు 800 మార్క్స్ ఉండే. అంతకుముందు 2024లో 0 మార్క్స్, అసలు మార్క్సే లేవు. 2024లో 0 మార్క్స్, 2025కి వచ్చేసరికి 641 మార్క్స్తో సంబంధం లేదు, 800 మార్క్స్ ఉండేది. ఇప్పుడు 2026కి వచ్చేసరికి 720 మార్కులకి వేసిండు. మార్క్స్ అసలు మ్యాండేటరీ కాదు మీకు పీజీలో. ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ మెరిట్ ర్యాంక్ అనేది మ్యాండేటరీ, ఓకేనా. సో ఈ విధంగా సెలెక్ట్ చేయొచ్చు. మినిమం ర్యాంక్ ఎక్కడ కట్ అయింది, 478 దగ్గర కట్ అయింది ఓపెన్ కోటాలో. మాక్సిమం ర్యాంక్ ఎంతకు వచ్చింది, 10,379కి వచ్చింది. అంటే మీరు ఒక 11,000 ర్యాంక్ తెచ్చుకోగలిగితే ఈ ఇయర్ ఓపెన్ కోటాలో జనరల్ మెడిసిన్ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అండ్ తెలంగాణ స్టేట్లో కూడా సో మనకు స్పెషాలిటీ సీట్స్ పెరుగుతున్నాయి కాబట్టి. సరే ఈ క్యాండిడేట్ ఎవరు, ఎక్కడ ఫిల్ అయ్యారు అని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే సో క్యాండిడేట్ ఏంటి, క్యాండిడేట్ పేరేంటి, ఫస్ట్ ఏ కాలేజ్లో వచ్చింది, సెకండ్ ఏ కాలేజ్లో వచ్చింది, అండ్ థర్డ్ రౌండ్లో ఏ కాలేజ్ వచ్చింది, ఫోర్త్ రౌండ్లో ఏ కాలేజ్ వచ్చిందని క్లియర్గా చూసుకోవచ్చు. అదే నేషనల్ క్యాండిడేట్, సో టాప్ క్యాండిడేట్ ఉన్నాడు కదా మనకి. సో ఈ టాప్ క్యాండిడేట్ మీద క్లిక్ చేసినా కూడా ఈ క్యాండిడేట్ మనకు స్టేట్ కోటాలో నిమ్స్లో ఉన్నారు, ఓకేనా. సో ఈ విధంగా రౌండ్ వైజ్ ఎంతమంది ఉన్నారు, రౌండ్ 2 వైజ్ ఎంతమంది ఉన్నారు, రౌండ్ 3లో ఎంతమంది ఉన్నారు, మన పైన ఎంతమంది ఉన్నారు, కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి. ఇది ఒక శాంపుల్ మాత్రమే. నాన్ సర్వీస్ కోటా నిమ్స్లో, జనరల్ మెడిసిన్లో, లోకల్ ఓపెన్లో 641 మార్క్స్, ఆల్ ఇండియా ర్యాంక్ 478, మెరిట్ ర్యాంక్ 14. సో ఈ ర్యాంకర్కి నిమ్స్లో సీట్ వచ్చింది. ఇలా ఎవరెవరు ఉన్నారో మీ సీనియర్స్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనికి మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాము, ఓకేనా. మీకు ఇండియాలో ఎక్కడ ఇలాంటి వెబ్సైట్ మీకు కనిపించదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇది వీలైతే తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికోసం 78939478 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు మొబైల్లో చేయడానికి లేదు. మొబైల్లో మీకు ఈ ఇయర్ నుంచి ఛాన్స్ తీసేశారు. ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి, మొబైల్లో తీసుకోరు. అండ్ ఆధార్ అథెంటికేషన్ అనేది చాలా చాలా మ్యాండేటరీ. సో మీరు అప్లికేషన్కి వెళ్ళేప్పుడే మీ ఆధార్ అనేది మొబైల్ ఓటీపీతో తీసుకుంటారు. ఆధార్ అథెంటికేషన్ మ్యాండేటరీ. సో ఆధార్ అథెంటికేషన్ ఉండాలి.
మీరు ఏదైతే ఆధార్ ఉందో అది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాంతోనే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. తొందరపడి చేయకండి. కొంచెం అన్ని డాక్యుమెంట్స్ నేను చెప్తాను. వీడియో మొత్తం చూసి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వాటి సైజెస్ ఏంటని చెప్తాను. సో 21 జూలై 2026 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎవరు కూడా ఎడిట్ ఆప్షన్ గురించి ఆలోచించకండి. ఒకవేళ కనుక మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఎడిట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే 1 మంత్ టైం వేస్ట్ అవుతుంది మీ ప్రిపరేషన్లో. గుర్తుపెట్టుకోండి, 1 మంత్ టైం. 25 జూలై 2026 స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినావు అనుకో, 1 మంత్ వరకు ఎప్పుడు విండో ఓపెన్ అవుతుంది, ఎప్పుడు నేను ఎడిట్ చేయాలని అదే మైండ్ సెట్లో ఉంటావు. సో ఆ 1 మంత్ వరకు నువ్వు అంటే నీ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే నీ ప్రిపరేషన్ కానీ పక్కా దారి పట్టొద్దు అని అనుకుంటే అప్లికేషన్ పర్ఫెక్ట్గా చేయి. ఓకేనా? సో అప్లికేషన్ చేయడానికి నేను లింక్ అనేది ఇస్తాను. సో లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ బులెటిన్, యూజర్ మాన్యువల్ అండ్ ఇమేజ్ అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్, అప్లికేషన్ లింక్, రిజల్ట్స్. సో మనకి యూజర్ మాన్యువల్లో ఉంటుంది, కానీ నేనే నా అప్లికేషన్ చూపించి మీకు లైవ్లో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. టు రిజిస్టర్, లాగిన్ అండ్ ఇమేజ్ అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఇది వదిలేయండి. ఓకేనా? సో ఇక్కడ టు రిజిస్టర్, ప్రతి ఒక్కరు టు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో టు రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే సో ఈ విధంగా పేజ్ వస్తుందండి. ఓకేనా? సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్లీజ్ కన్ఫర్మ్ ద అప్లికెంట్ హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్ ఈ సబ్మిటింగ్ ద అప్లికేషన్. ఎస్ ఐఎమ్ అన్ అప్లికెంట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇన్స్ట్రక్షన్ పేజ్. సో ఇన్స్ట్రక్షన్ పేజ్ మొత్తం పైకి స్క్రోల్ చేసి క్లోజ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో క్లోజ్ మీద క్లిక్ చేయగానే సో ఈ విధంగా మళ్ళీ వస్తుంది. ఏమేమి డాక్యుమెంట్, ఏమేమి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఓకే, ఐ అగ్రీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇది మనకు ఆధార్ అథెంటికేషన్ సంబంధించి. డిసగ్రీ చేయొద్దు, అగ్రీనే చేయడానికి ట్రై చేయండి. సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఈ పేజ్లో మీరు ఎంటర్ చేయాల్సినది మీ యొక్క ఆధార్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ అయితే దేంతో ఏ మొబైల్ నెంబర్తో ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ అనేది వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఈ పేజ్లో మీ క్యాండిడేట్ నేమ్, ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, దాంతోపాటు మెయిల్ ఫీమేల్ ఇచ్చేసేయండి. నేషనాలిటీ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రీఎంట్రీ మెయిల్ ఐడి. గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తున్నారో, ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తున్నారో అవన్నీ యూజ్లో ఉండాలి. ఓకేనా? సో ఆ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అండ్ మీ మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓకేనా, సబ్మిట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే క్యాప్చా ఉంటుంది. ఓకేనా? క్యాప్చా ఎంటర్ చేసే ముందు ప్రివ్యూ ఉంటుంది. సో ఈ ప్రివ్యూలోకి వెళ్తే ఇలా డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. అండ్ చెక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ ఓకే అనే సింబల్ ఉంటుంది, ఆ సింబల్ని క్లిక్ చేయాలి, లేకపోతే మీకు సబ్మిట్ అవ్వదు. ఓకేనా? ప్రివ్యూ చూడాలి. ప్రివ్యూ చూసిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేయాలి. ఓకేనా? రీవెరిఫై మీద క్లిక్ చేయాలి. సో రీవెరిఫై మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. వీటన్నిటి కూడా టిక్ చేయండి. ఓకేనా? టిక్ చేసి రీవెరిఫై మీదనే క్లిక్ చేయండి మళ్ళీ. ఓకేనా? రీవెరిఫై మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇలా మీ బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ మొబైల్ నెంబర్, మీ ఫోటో, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ మళ్ళీ మార్చడానికి లేదు. సో ఇక్కడ టాప్ రైట్ సైడ్లో గో టు అప్లికేషన్ ఉంటుంది. ఈ లోపు మీకు మొబైల్ నెంబర్కి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఓకేనా? రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకు సింపుల్ స్టెప్స్ ఉంటాయి చూడండి. పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, టెస్ట్ స్టేట్, డాక్యుమెంట్ అండ్ పేమెంట్. ఓకేనా? ఇక్కడ స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ చెప్తాను. అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ వచ్చేస్తుంది, క్యాండిడేట్ నేమ్ వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది, జెండర్ వచ్చేస్తుంది, నేషనాలిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఫిల్ చేయండి, ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో. మదర్ నేమ్ అనేది ఫిల్ చేయండి, ఎస్ఎస్సి మెమోలో ఎలా ఉందో. మీ రిలీజన్ ఏంటో ఇచ్చేసేయండి, హిందూ, ముస్లిం ఏదైతే అది ఇచ్చేసేయండి. దాని తర్వాత చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఈ కేటగిరీ, ప్రతి ఒక్క క్యాండిడేట్ చేస్తున్న మిస్టేక్ ఇది కేటగిరీ. ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్స్ కదా. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీఏ నుంచి బీసీఈ వరకు ఉంటాం మనం. ఓకేనా? SC1 నుంచి SC3 వరకు ఉంటాం. ఓకేనా? సో ఈ క్యాండిడేట్ ఏంటంటే బీసీ వాళ్ళందరూ కూడా సెంట్రల్లో ఓబీసీలో ఉండకపోవచ్చు. కొంతమంది స్టేట్లో బీసీడీ అవుతారు లేదా బీసీఈ అవుతారు, ముస్లిం మైనారిటీ అవుతారు. కానీ వీళ్ళు సెంట్రల్లోకి వెళ్ళేసరికి జనరల్లోకి వస్తారు. గుర్తుపెట్టుకోండి, జనరల్లోకి వస్తారు. సో ఎస్సీ వాళ్ళందరూ కూడా SC1, SC2, SC3 వీళ్ళందరూ SC అని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎస్టీ వాళ్ళకి ఇంకే ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఓబీసీ వాళ్ళు జనరల్తో ప్రాబ్లం వస్తుంది. సార్ నేను జనరల్ పెడుతున్నా,
ఓకేనా, నేను జనరల్ పెడుతున్నా, మరి స్టేట్లో నాకు బీసీడీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా సింపుల్గా మీరు ఏంటంటే మీకు బీసీడీ స్టేట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, అది బీసీఏనా బీనా సీనా అయితే ఓబీసీ పెట్టేయండి. ఓకేనా, లేదు సార్ మాకు స్టేట్లో బీసీడీ ఉంది కానీ మాకు సెంట్రల్లో ఓబీసీ సర్టిఫికేట్ లేదు, మేము జనరల్ పెట్టొచ్చు అంటే జనరల్ పెట్టేసేయండి. లేదు సార్ నేను సర్టిఫికేట్ తెచ్చుకుంటా ఓబీసీ అంటే ఓబీసీ పెట్టండి. ఎందుకనంటే ఇది మీకు కౌన్సిలింగ్తో సీడ్ అయిపోతుంది డైరెక్ట్. ఓకేనా, సేవ్ అయిపోతుంది. అక్కడ కౌన్సిలింగ్ మీకు ఆల్ ఇండియా కూడా కౌన్సిలింగ్కి వెళ్తారు కదా, అక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు నేను ఓబీసీ అని పెడతా, నాకు స్టేట్లో ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఏం చేస్తా, అక్కడ ఎలిజిబుల్ కాదు, ఇంకా సీట్ వచ్చిన తర్వాత కూడా మనల్ని రిజెక్ట్ చేస్తారు. ప్రతి స్టూడెంట్ చేస్తున్న మిస్టేక్ ఇది. వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకందరికీ చెప్పండి. ఎందుకు చెప్తున్నా అంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది బీసీడీ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు జనరల్ అవుతారు. తెలంగాణలో బీసీడీ క్యాండిడేట్స్ ఉంటారు, వాళ్ళు కూడా జనరల్ అవుతారు. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో. స్టేట్లోకి వచ్చిన తర్వాత మార్చుకోండి, స్టేట్ కౌన్సిలింగ్లో మార్చుకోండి. దాంతోపాటు ముఖ్యంగా ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ బీసీ వాళ్ళు చాలా మంది జనరల్ ఉంటారు ఆల్ ఇండియా కోటాలో, మీరు జనరల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది చాలా మ్యాండేటరీ, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది కూడా చాలా మ్యాండేటరీ. అండ్ పీడబ్ల్యూడీ ఉందా లేదా, అండ్ ఏఎఫ్ఎంసీ కాలేజ్లో చేయాలనుకుంటున్నారు లేదా, అండ్ డీటెయిల్స్ వస్తాయి, మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో దాంతోపాటు మిగతావన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయండి. సో మిగతా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. సో ఈ డీటెయిల్స్ తర్వాత సేవ్ చేయండి వీటిని. ఓకే, సో సేవ్ చేయండి. ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇవి ఎంటర్ చేసి ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అడ్రస్ వస్తుంది. ఓకేనా, మీ అడ్రస్ ఇచ్చేసేయండి. సో ఈ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మీద ఎస్ అని పెట్టండి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు అప్లోడ్ చేయాలి. 1 MB బిలో ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ పెట్టేసేయండి. ఓకేనా సార్, ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంది, ఇక్కడ నేను ఒక అడ్రస్ ఫిల్ చేస్తున్నానంటే గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డులో అడ్రస్ పెట్టండి. లేదు మీ పర్మనెంట్ అడ్రస్ తోని ఏ అడ్రస్ ప్రూఫ్ ఉందో ఆ అడ్రస్ ప్రూఫ్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్న దగ్గర నాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, లేదు వేరే గ్యాస్ కనెక్షన్ బిల్ ఉంది, ఏదైనా బిల్ ఉంది, ఇక్కడ అడ్రస్ తోని ఆ అడ్రస్ ప్రూఫ్స్ పెట్టేసేయండి, నో ప్రాబ్లం. సార్ ఆధారే పెట్టాలి, ఆధార్లో ఉన్న అడ్రస్ ఇవ్వాలంటే కుదరదు అనమాట. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సో నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ 10th క్లాస్ ఏ స్టేట్లో అండ్ ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో, ఎంబీబీఎస్ అది సేమ్ ఏ కంట్రీ, ఇండియానా లేకపోతే ఫారెన్ గ్రాడ్యుయేటా, అక్కడ కంట్రీస్ అన్నీ ఉంటాయి, ఆ కంట్రీస్ ఇచ్చేసేయండి. స్టేట్ ఆఫ్ కంప్లీషన్ ఏ స్టేట్, సిటీ ఆఫ్ కంప్లీషన్ ఏ స్టేట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ వరంగల్ పెట్టాను అనుకోండి, సో ఇక్కడ యూనివర్సిటీ వస్తుంది, ఓన్లీ వరంగల్ ఉన్న కాలేజీలో వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఏ సిటీలో కంప్లీట్ చేస్తా ఉన్నారో మీ కాలేజ్ ఏ సిటీలో ఉందని కూడా చాలా ముఖ్యం. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఈ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీ ఇంటర్న్షిప్ కాదు, మీ ఫైనల్ ఇయర్ని బేస్ చేసుకుంటుంది. మీ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయింది, ఎప్పుడు అయిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్న్షిప్, హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇంటర్న్షిప్, ఎస్ అని పెట్టండి. కంట్రీ, స్టేట్, సిటీ, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్రమ్ ఇంటర్న్షిప్, ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు 12 monthsకి ఎగ్జాక్ట్గా. ఓకేనా, డేట్ ఉంటుంది, ఇది మీ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. సో నెక్స్ట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ఇక్కడ మనకు ప్రొవిజనల్ ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది. ప్రొవిజన్ అయితే ప్రొవిజనల్, పర్మనెంట్ అయితే పర్మనెంట్. సో మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది మెడికల్ కౌన్సిల్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్, లేకపోతే వేరే. అండ్ ఇక్కడ దాంతోపాటు ఎఫ్ఎంజీ వాళ్ళకైతే ఎఫ్ఎంజీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, ఎఫ్ఎంజీ క్యాండిడేట్ అయితే ఎఫ్ఎంజీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఎక్కడ పాస్ అయ్యారు ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా, అక్కడ మనం కంట్రీని సెలెక్ట్ చేయగానే ఇక్కడ వచ్చేస్తాను ఎఫ్ఎంజీ వాళ్ళకి. అదే మనం డైరెక్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసుకుంటే సో మన స్టేట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ మెడికల్ కోర్స్ ఏమైనా ఉన్నాయా మీకు అంటే ఇవన్నీ కూడా నో పెట్టేసేయండి. హ్యావ్ యూ అప్లైడ్ పీజీ అంటే పీజీ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన కొన్ని డీటెయిల్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఇయర్, ఓకేనా, ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్, సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అండ్ ఫైనల్ పార్ట్ 1 పార్ట్ 2 పర్సంటేజ్ కలిపి 3 ఉంటాయి అనమాట. సో పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు 2 డెసిమల్స్ ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 68% వచ్చింది అనుకోండి, 68 ఇస్తే తీసుకోదు, 68.00 ఇవ్వాలి, 68.29, 2 డెసిమల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా, ఇక మనం స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వస్తుంది. సో అక్కడ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఇవ్వండి, సెకండ్ ఇయర్ పర్సంటేజ్ ఇవ్వండి, ఫైనల్ ఇయర్కి అయితే సో మనకు థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ కలిపి అగ్రిగేట్ ఇవ్వండి. ఇవన్నీ కలిపి 3 కలిపి అగ్రిగేట్ చేయండి. ఓకేనా, 3%/3 వేసి అగ్రిగేట్ అంటే యావరేజ్ చేసేసి యావరేజ్ పర్సంటేజ్ కూడా మనమే ఇవ్వాల్సి వస్తుంది. ఆ పర్సంటేజ్ ఇవ్వండి, మిస్టేక్స్ చేయకండి. సో నేను రాంగ్ క్యాలిక్యులేషన్ చేస్తాను, రాంగ్ క్యాలిక్యులేషన్ చూసి ఇస్తాను అని కాదు, మీ సర్టిఫికేట్ చూసి జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకేనా, సో ఇది 7x చేసిన తర్వాత స్టేట్, ఇక్కడ మనం స్టేట్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. మనం స్టేట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినాం కదా,
సార్ నేను ఇప్పుడు తెలంగాణలో కంప్లీట్ చేసిన, ఓకేనా, నేను తెలంగాణలో కంప్లీట్ చేసిన ఎంబీబీఎస్, ఇప్పుడు నేను ఢిల్లీలో ప్రిపేర్ అవుతున్నా, ఓకేనా, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఢిల్లీలో చేయడానికి ఉండదు, తెలంగాణ వచ్చేస్తుంది, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, ఓకేనా. ఓకేనా, ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత స్టేట్ అండ్ స్టేట్ 3 ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశారనుకోండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడింగ్ పేజ్ వచ్చేస్తుంది. మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే లైవ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, అండ్ మనకు ఆల్రెడీ ఉన్న ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఒకటి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి, అండ్ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ దాంతోపాటు మెడికల్ డిగ్రీ సర్టిఫికేట్, మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకటి, మెడికల్ డిగ్రీ సర్టిఫికేట్. ఇవి 1 MB పీడిఎఫ్లో ఉండాలి, ఇది 1 MB పీడిఎఫ్లో ఉండాలి, ఇది 50 KB టు 80 KB ఉండాలి, ఇది కూడా 50 KB టు 80 KB ఉండాలి, ఇది 50 KB టు 80 KBలో ఉండాలి, ఓకేనా. ఇవి 3 కూడా జేపీజీ కానీ జేపీఈజీ కానీ ఫార్మాట్లో ఉండాలి, ఇవి మనం పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సో ఇక్కడ క్లిక్ చేసి మనం అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత కూడా వ్యూ మీద క్లిక్ చేసి చూడాలి, ప్రతి ఒక్కదాన్ని ఓపెన్ చేసి చూస్తేనే మనం ముందుకు వెళ్తాం, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు లైవ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, క్లిక్ హియర్ టు అప్లోడ్ అనగానే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, లైవ్ ఫోటోగ్రాఫ్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్. లైవ్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేయగానే సో మీ ల్యాప్టాప్లో క్యామ్ ఓపెన్ అవుతుంది, వెబ్ క్యామ్ ఓపెన్ అవుతుంది, ఫోటో తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, సో మీరు సెంటర్లో ఉండాలి, ఫోటో రావాలి. సేమ్ అదే విధంగా మీరు సెంటర్లో ఉండాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, అండ్ దాంతోపాటు మెడికల్ రిజిస్ట్రేషన్ ఒకటి, అండ్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్, ఫైనల్ మెమో, సిఎంఎం అంటారు కదా, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలి. సో అది అప్లోడ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మీ ఫీజు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మీ క్యాస్ట్ని బేస్ చేసుకొని మీ ఫీజు రిఫ్లెక్ట్ అవుతుంది. కింద మీకు చెక్ బాక్స్ ఉంటుంది, ఇవి 2 చెక్ చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ ప్రతి ఒక్కరు చూడండి, ప్రివ్యూ మీద క్లిక్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళొచ్చు. సో ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసిన తర్వాత సో అక్కడ ఓకే అనే ఆప్షన్ వస్తుంది కింద, ఆ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ సబ్మిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఎనేబుల్ అవుతుంది. సో ఇది ఎనేబుల్ అయిన తర్వాత ఇవి సైజెస్ అనమాట, ఓకేనా. సో ఇమేజ్ సైజెస్ ఒకవేళ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇలా పేమెంట్ సెక్షన్లోకి వస్తుంది, పేమెంట్ చేయండి. పేమెంట్ చేయగానే ఆటోమేటికల్లీ మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. చాలా సింపుల్గా 1 సిట్టింగ్లో చేయడానికి ట్రై చేయండి, కొంచెం టైం తీసుకొని, ఒక డే టైం తీసుకున్నా పర్లేదు, కానీ 1 సిట్టింగ్లో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని 1 సిట్టింగ్లో చేయండి, ఓకేనా. సో మీరు ఒక 17 minutes టైం సేవ్ చేశారు, అక్కడ నా వీడియో చూసారు కదా, ఈ వీడియో చూడడం వల్ల ఏంటంటే మీరు డైరెక్ట్ చేస్తూ ఉంటే మిస్టేక్స్ ఏవైతుంటే ఆ మిస్టేక్స్ అన్ని కూడా మీకు అక్కడ తెలిసిపోతాయి అనమాట. సో లేదు సార్ మాకు ఆ పీడిఎఫ్ పంపండి, ఒకసారి మీరు అప్లికేషన్ చేస్తారు కదా, పీడిఎఫ్ మాకు చేసి పంపించండి అంటే సో మాన్యువల్ ఫామ్ అనేది పంపే ప్రయత్నం చేస్తాం. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ షేర్ చేస్తాం, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. వీలైతే విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు వెళ్ళే ముందు, అంటే మీ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు పీజీలో మీరు తెలుసుకోవాల్సింది ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ 2-3 years కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, కాంపిటీషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు యూజీలో తెలుసుకోకపోయినా పీజీలో తెలుసుకోవడం అనేది చాలా మ్యాండేటరీ. థ్యాంక్ యూ.